పౌలు వాళ్ళ దగ్గరికి పోగానే అయ్యా రండి అయ్యా, అయ్యా మీరు సరిపెడుతున్నట్టుందయ్యా, అయ్యా కూర్చోండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ద్వీపవాసులు కొన్ని పుల్లలు తీసుకొచ్చి వేసి అగ్గిపెట్టి ఆయనకు చలిగా ఆపుతా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎట్లా ఫీల్ కావాలి? నేను ఏంది, నా గౌరవం ఏంది, నా లెక్క ఇక వెళ్ళిపోవాలి. నేను ఈడలేని నన్ను వీళ్ళు కట్టెలు పెట్టి నాకు మంట పెట్టి నన్ను ఎంత ఆదరిస్తున్నారు ఓ అనుకోవాలి. ఆయన అట్లా అనుకుంటలేడట. ఆయన కూడా లేచిపోయి ఆ పుల్లలేరే అనాగరికులతో ఈయనప్పుడు ఏం చేస్తుండట? ఎంత తగ్గింపండి. నేను ఒక సేవకుని, నేను ఒక మిషనరీని, నేను దేవుడిని కన్నులారా చూచిన వాడిని, యేసయ్యతో సహవాసనం చేసిన వాడిని, నేను ఈ పని చేసుడేంది? ఆమె నేను ఈ పని చేసుడే. చాలా మందికి కొందరికి కొన్ని పనులు చేస్తే నామోషిగా ఫీల్ అవుతారు. స్తోత్రం, హల్లెలూయా. మొదట ఒక ఆయన నా దగ్గరికి వచ్చిన, మా ఇంటికి వచ్చి నేను కుర్చీ మీద కూర్చున్నా, ఆయన వచ్చిండు. మా ఇంటికాడ ఎప్పుడు బయట కుర్చీలు ఉంటాయి, 4-5 కుర్చీలు వేసి కూర్చుంటాను. నేను కుర్చీ మీద కూర్చోను. ఈయనకు ఆడున్న కుర్చీ వేసుకొని కూర్చునేటందుకు ఎవరన్నా వచ్చి కుర్చీ వేస్తే కూర్చుంటాడు. కుర్చీ వేసుకుని కూర్చునేటందుకు కూడా నేనేంది, నా లెక్కేంది, నేనేంది. పౌలు అట్లా అనుకున్నాడండి. పుల్లలేరేతో వేరే వాళ్ళతో పుల్లలేరుతున్నాడు. 5 స్టార్ హోటల్లో భోజనం చేసేటతో 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తున్నాడు. ఏ స్థాయికి తగిన వారితో ఆ స్థాయిని మెయింటైన్ చేస్తున్నాడు. ఏ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళతో ఆ పొజిషన్ ఆయన కలిగి ఉంటున్నాడు. ఆ సమయోచితమైనటువంటి స్థితి అతన్ని కీడులన్నిటి నుండి తప్పించుకుంటూ తీసుకొస్తుందండి. హల్లెలూయా. గర్వం వద్దు, అహంకారం వద్దు, అతిశయపడటం అంత మంచిది కాదు, అహంభావం అంత మంచిది కాదు. నువ్వెంత తగ్గించుకుంటావో, నీ స్థాయి కంటే కూడా చిన్న పని కావచ్చు, చెయ్య పని పుల్లలేరడం ఏంటంటే, ఒక అపోస్తలుడు పౌలును ఏమని రాస్తారండి? ఏమని రాస్తారు చెప్పండి? పౌలు రాసిన పత్రికలన్నిటి మీద మీరు గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక దగ్గర ఏముంటుందంటే, అపోస్తలుడైన పౌలు. ఆయన ఒక అపోస్తలుడు అండి. యేసు ప్రభువును కన్నులారా చూసిందా లేదా? ఎక్కడ చూసిండు? దమస్కు మార్గాన ఆయన వెళ్తుంటే దేవుడు దర్శనం ఇచ్చి నేలకు పడగొడతా ఉంటే, ఆ పడిపోయినప్పుడు ప్రభువా నువ్వు ఎవనివయ్యా, నీవు హింసించుచున్నా